సార్ ఇది మాది తుకం ఇలా అవుతుంది, మరి దీని పరిస్థితి ఏంది? దీనికి ఏం స్ప్రే చేయమంటారు? ఇది ఏది నారు ఏది వరి విత్తనం ఆర్ఎన్ఆర్ 15048. వర్షాకాలంలో అయితే ఇట్లా ఏం కాదు, కానీ చలికాలంలో అయ్యేసరికి ఏమవుతుందంటే నారు అనేది చలి వాతావరణానికి తట్టుకోలేదు. ఇగో మీరు ఇక్కడ చూసుకుంటే ఒకసారి జూమ్ చేయి, కనిపిస్తున్నాయా? ఇవన్నీ పురుగులు అనమాట, సకింగ్ పేస్ట్ అనమాట. దాంతోపాటు వాతావరణానికి పరిస్థితి తట్టుకోలేక నారు అనేది ఎదుగుదల ఆగిపోతుంది. ఈ పురుగుల అటాకింగ్ వల్ల ఇంకా ఆకు అనేది మొత్తం తింటాయి అనమాట. ఈ విధంగా ఇదిగో చూడండి, ఇక్కడ తిన్నా ఆల్రెడీ. తిన్న తర్వాత ఇక్కడ గుడ్లు వాటి పిల్లల సంతానోత్పత్తి జరిపి ఏమవుతుందంటే నారుని పెరగనీయకుండా వేసాయి అనమాట. ఈ నారు తొందరగా పెరగాలి, 25-30 రోజుల లోపల నాటేసుకోవాలంటే క్లోరో 50 కానీ క్లోరో 25 కానీ క్లోరాంతనిప్రోల్ కొరాజిన్ కానీ, దాంతోపాటు ఫంగిసైడ్ కార్బనిజం మ్యాంగో జబ్ కానీ రెడెమిల్ గోల్డ్ కానీ, దాంతోపాటు కార్బనిజం మెట్లాక్సిల్ మ్యాంగో జబ్బు కానీ ఇవి స్ప్రే చేసుకోవాలి. అయితే మన రైతులు ఏం చేసుకుంటారంటే ఎక్కువ చలి వాతావరణం ఉంది, ఉదయం 12 గంటలకు నీళ్ళు పెట్టి సాయంకాలం నీళ్ళు తీసేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి మొత్తం నీళ్ళు పెట్టి ఉదయాన్నే తీసేస్తారు. ఏమవుతుందంటే రాత్రి చల్లగా ఉండి నారు కూడా చలిలో ఉంటే ఏమవుతుందంటే పెరుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి నారు అనేది తొందరగా పెరగదు. వాస్తవానికి ఉదయం ఎండ ఎక్కిన తర్వాత 11 నుంచి 3 గంటల మధ్యలో నీళ్ళు పెట్టి 4:30కు మీరు శిలలు దింపుకుంటే ఏమవుతుందంటే మొత్తం నీళ్ళు అనేది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ వారి నారు మాత్రం మిగులుతుంది. ఒకవేళ మంచి కూసినా కానీ కిందికి భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత నారు అనేది గ్రోతింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఎదుర్కొన్న సమస్య ఏంటి అంటే చలికాలంలో నారు సరిపోదు. ఎకరాకి 25 నుంచి 40 కేజీల మధ్యలో వస్తారు. నారు పెరగాక 45 రోజులకు నాటు వేసినట్లయితే, పొలంలో నాటినట్లయితే నారు నాటిన 45 రోజుల తర్వాత మొక్క అనేది ఈనుతుంది అనమాట. అంటే కంకి పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ కావాలంటే 28 యూరియా ఇటువంటివి వేసుకోవాల్సి వస్తుంది. అట్లా వేసుకున్నా కానీ పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. నేనేమంటా అంటే నేను చూస్తున్న నా అనుభవం ప్రకారం చెప్తున్నా, నారు మండగట్టి చల్లిన తర్వాత 3 రోజులకు పచ్చగా అవుతుంది. అంతవరకు ఫెర్టిలైజర్ మాత్రం వాడద్దు. 4వ రోజు ఏం చేయాలంటే ఫెర్టిలైజర్ 20-13 కాకుండా వేరే ఏ ఫెర్టిలైజర్ అయినా కలుపుకోవచ్చు. 20-13 రూపాయలు సల్ఫర్ ఉంటుంది కాబట్టి నారు అనేది ఎరుపు తొందర ఎక్కుతుంది. ఆ ఎరుపు కలిసి అంటే నారు మొత్తానికి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 28 డిఏపి లైట్గా వ్యామ్ గొలుకలు ఉంటాయి. వ్యామ్ గొలుకలు ప్రతి కంపెనీ గొలుకలు ఉంటాయి, ప్రతి కంపెనీలో ఉంటాయి వ్యామ్ గొలుకలు. ఆ వ్యామ్ గొలుకలను కలుపుకొని చల్లుకోవాలి. ఆ చల్లుకున్న తర్వాత 4వ రోజు ఏం చేయాలంటే నారు పెరగకపోయినా క్లోరో 50 కానీ 25 కానీ ల్యాండా 2.5 కానీ 4.9 కానీ 5 కానీ రెడెమిల్ గోల్డ్ కానీ నాటివో కానీ కార్బనిజం మ్యాంగో జబ్బు కానీ మెట్లాక్సిల్ మ్యాంగో జబ్బు కానీ ఓన్లీ మ్యాంగో జబ్బు కానీ ఇట్లా ఒక ఫంగిసైడ్ ఒక పురుగుసైడ్ 2 కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే నారు కూడా తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది. 35 రోజుల లోపల నాటు వేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే కంపెనీలలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ లేకపోతే లోకల్ వ్యాపారవేత్తలు కానీ ఏం చేస్తుంటారంటే నారు ఇదే మందు పనిచేస్తా అని చెప్పి పర్టికులర్ మందునే వేస్తుంటారు. అటువంటి మందులు అనేవి ఏమి ఉండవు. నారు పెరగాలన్నా కానీ నారు తొందరగా చేతికి రావాలన్నా కానీ అంటే దాని వయసు 30 రోజుల లోపల నాటేసుకోవాల్సిందే యాసంగి కాలంలో. అయితే వర్షాకాలంలో అయితే 18 నుంచి 20 రోజుల మధ్యలో నాటేసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే వాటర్ ఏ విధంగా ఉంటాయంటే వర్షపు నీళ్ళకు టేస్ట్ ఉండదు అనమాట. మనం యాసంగిలో అయితే ఏమవుతుందంటే బోర్ వాటర్ అనమాట. బోర్ వాటర్ ఏమవుతుందంటే దాంట్లో ఒక పర్టికులర్ టేస్ట్ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా నారు ఎదగకపోవడానికి ఒక కారణం అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఏం చేయాలంటే గుర్తించాలి దీని లోపల ఏ పురుగు ఉంది, ఏంది, దీనికి ఇట్లా ఎరుపు అవుతుందంటే దాని లోపల ఏదో ఒకటి తెగులు ఆశించుంటుంది. కాబట్టి ఆ తెగులు కొరకు అంటే ప్రతి ఒక్క తెగులుకి ఏదో ఒక మందు మాత్రమే కాదు, ప్రతి ఒక్క మందు పనిచేస్తుంది. బట్ ఏంటంటే మీరు వాడుకునే స్థాయిని బట్టి మోతాదుని బట్టి మందు పనిచేస్తుంది. కావున ప్రతి ఒక్క రైతు ఏం చేయాలంటే యాసంగిలో ముఖ్యంగా మండగట్టిన 3 రోజుల వరకు ఫెర్టిలైజర్ని వాడొద్దు. ఫెర్టిలైజర్ వాడితే ఏమవుతుందంటే మలుపు అనేది మురిగిపోయిన తర్వాత నారు అనేది ఎదగదు. తర్వాత ఏం చేయాలంటే మండలికిన 3 రోజుల తర్వాత ఫెర్టిలైజర్ వ్యామ్ గొలుకలు 100% కంపల్సరీ వేయాల్సిందే. వ్యామ్ గొలుకలు ఏం పని చేస్తాయంటే నారు యొక్క వేరు వ్యవస్థని బలంగా చేసి ఎదుగుతాయి అన్నమాట. నారు పెరుక్కొని నాటేసుకునేటప్పుడు కూడా నారు వేరు తెగిపోదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు నేను చెప్పినట్లు ఫాలో కాండి. ఒకసారి రిజల్ట్ చూడండి. రిజల్ట్ ఉంటేనే నన్ను నమ్మండి. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నా.
ఆ వ్యవసాయంతో పాటు నేను కూడా ఏదో ఒక కంపెనీలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నాకు కంపెనీ కంటే ముందు అనుభవం ఉన్నది ఇది వ్యవసాయ రంగంలోనే అనుభవం ఉంది. ఆ తర్వాతనే ఈ వ్యవసాయ రంగం పైన ఉన్నటువంటి అవగాహనతోటే నేను కంపెనీలో జాబ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా నేను చెప్పిన విధంగా చేయండి, మీరు సక్సెస్ అవుతారు. యాసంగిన రబీలో కూడా మీకు అధిక దిగుబడులు రావాలి. 25 నుంచి 35 క్వింటాల మధ్యలో దిగుబడి వస్తుంది కాబట్టి చేసుకోండి. ఒకవేళ మీరు నేను చెప్పినట్లు చేయకపోతే మీకు ఎకరాకు 18 నుంచి 20 క్వింటాలు మాత్రమే వస్తుంది. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని అర్థం చేసుకొని నన్ను నేను చెప్పినట్లు ఫాలో అవ్వండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. నాతో ఏమైనా సబ్జెక్ట్ ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.